30 పాసురాల ఈ తిరుప్పావైకి ద్రవిడ వేదం అన్న పేరు ఎలా వచ్చింది? ద్రావిడ భాష అంటే తమిళమమ్మ. గోదాదేవి రచించిన పాసురాలన్నీ తమిళంలోనే ఉన్నాయి. ఆమె అవతరించిందే ఆ ద్రావిడ దేశంలో కాబట్టి ఆమె రచించింది ద్రావిడ భాషలోనే. వాటిని మనమైతే శ్లోకాలు పద్యాలు అనేటటువంటి మాటలు మనకు పరిచయం ఉన్నాయి. శ్లోకాలు తెలుసు, పరిచయాలు తెలుసు. పాసురాలంటే తమిళంలో పాసురాలు అంటే పాటలు అని అర్థం. ఆళ్వారులందరూ ఆ పాసురాలను గానం చేయడమే మనకు నాలాయిర దివ్య ప్రబంధం అని ఆళ్వారులు అందించినటువంటి ఆ నాలాయిర దివ్య ప్రబంధం తెలియచేస్తుంది. అందులో గోదాదేవి రచించినటువంటి 2 దివ్య ప్రబంధాలు ఉండడం కూడా మనకు తెలుస్తున్నది. ఒకటి 30 పాసురాల తిరుప్పావై, ఒక 143 పాసురాలతో కూడినటువంటి నాచ్చియార్ తిరుమొഴി అనేటటువంటి పేరు కలిగిన ప్రబంధం. అయితే తిరుప్పావైకి ద్రావిడ వేదము అనే పేరు ఎందుకు వచ్చింది అని కదా మీ ప్రశ్న. ఎందుకంటే వేదాలలో చెప్పబడినటువంటి దాన్ని, ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి వాటి సారమంతా ఈ పాసురాలలో గోదాదేవి పొందుపరిచి మనకు అందించింది అనమాట. వేదమనైతుక్కుం విత్తాగుం కోదై తమిళ్ అయ్యందు మైందుం అరియాద మానిడరై అంటూ మనకు చెప్పబడ్డది. ఎలాగట అంటే వేదానికి బీజభూతమైనటువంటిదిగా ఈ తిరుప్పావై చెప్పబడుతుంది అనమాట. అటువంటి ఈ వేద సారమైనటువంటిదిగా చెప్పబడే ఈ తిరుప్పావై 5 × 6 5 ఒక 25 ప్లస్ ఒక 5 30 పాసురాలతో కూడుకున్నటువంటి ప్రబంధము అని కీర్తించబడింది. తిరుప్పావైని గోదాదేవి ఎందుకు ఆచరించింది? దాని ద్వారా అసలు ఏం ప్రబోధించింది? పరమాత్మను, అంటే ఇది కలియుగం కదా, అర్చా స్వరూపంగానే స్వామిని మనం దేవాలయాలలో చూసుకోవడము, సందర్శించడము, దర్శనం చేసుకోవడం అనేది చేస్తున్నాము. అయితే ఆ విగ్రహమును మనం ప్రార్థిస్తే మన కోరికలు నెరవేరుతాయా అనేటటువంటిది కదా మనకు అక్కడ సాధారణంగా కొన్ని అవకాశం ఉంది. విగ్రహము మనకు పలుకుతుందా, విగ్రహానికి ఇలా మనకు కోరిన వరాలు ఇచ్చే శక్తి ఉందా, అలాంటి ప్రశ్నలకు కూడా జవాబు కావాలి. కలియుగంలో పరమాత్మను నమ్మడం అంటే గోదాదేవి తన ప్రబంధం ద్వారా ఏం చెప్పిందంటే అర్చా స్వరూపమే కదా అని తక్కువ చేసి చూడ్డానికి లేదు. పరమాత్మ యొక్క స్వరూపాలు 5 చెప్పబడ్డాయి. ఒకటేమిటంటే పరస్వరూపము, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము శ్రీ వైకుంఠంలో ఉండేటటువంటి స్వరూపము అని. ఇంకొకటి వ్యూహా స్వరూపము అని చెప్పబడ్డది. అదేమిటంటే పరమాత్మ పాలకడలిలో క్షీర సముద్రంలో ఆదిశేషుని మీద యోగ నిద్రలో అమరి ఉండేటటువంటి స్వరూపం అది. వ్యూహం అంటే ఒక పథకము, ఒక ప్లాన్. ఏం ప్లాన్ అంటే విశ్వ నిర్వహణ అనేటటువంటి దాన్ని భగవంతుడు యోగ నిద్రలో చింతించేటటువంటి స్వరూపం అన్నమాట. తర్వాత విభవ స్వరూపము అని ఒకటి చెప్పబడ్డది. ఆ విభవ స్వరూపం అంటే విభవావతారాలన్నీ మనకు తెలుసు. మనము అన్ని అవతారాలు విభవావతారాలుగానే చెప్పబడతాయి, రామకృష్ణాది సమస్త అవతారాలు కూడా. తర్వాత అంతర్యామి స్వరూపము అని ఒకటి చెప్పబడ్డది. అంతటా అన్నిటా తానై ఉండేటటువంటి, లోపల యమి ఉండి మనందరినీ నియమింపచేసేవాడు. ఉపనిషత్తులలో కూడా అదే మనకు తెలుస్తుంది. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పబడినటువంటి స్వరూపం అది. మరి 5వది అర్చా స్వరూపము. అర్చా స్వరూపము ఇప్పుడు మనం దేవాలయాలలో దర్శించుకుంటున్నాము. దీనితో పాటు ఇంకొకటి తిరుప్పావైలోనే చెప్పబడ్డదమ్మా, ఆచార్య స్వరూపము కూడా తనదే అని స్వామి విశ్వక్సేనుడితో చెప్పడం అనేది మనకు తెలుస్తూ ఉన్నది 6వ స్వరూపంగా. ఈ తిరుప్పావైలో ఏమిటంటే పరమాత్మను పొందాలంటే జీవులందరూ ముందు ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి, ఆచార్యుల ద్వారా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి, అలా పొందిన తర్వాత భగవానుణ్ణి ఆశ్రయించాలి అనేటటువంటి ఒక చక్కటి భగవంతుణ్ణి పొందే మార్గాన్ని పాసురాలలో పొందుపరిచి మనకు అందించింది. ఆ క్రమంలో మనకేంటంటే వినడము, నవవిధ భక్తి మార్గాలు అంటారు కదమ్మా, శ్రవణం కీర్తనం విష్ణోహో అంటూ చెప్పబడిన 9 మార్గాలలో శ్రవణము యొక్క ప్రాధాన్యతను, స్మరణము యొక్క ప్రాధాన్యతను, సంకీర్తన ప్రధానంగా కలవు సంకీర్త్య కేశవం అని కదా చెప్పబడ్డది. ఆ సంకీర్తన యొక్క ప్రాధాన్యతను అమ్మ ఆండాళ్ళు తల్లి చక్కగా దర్శింపచేసి భగవంతుణ్ణి ధ్యానించే విధానం అనేటటువంటి దాన్ని కూడా పాసురాలలో మనకు చెప్పింది.